నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్, రష్ హాస్పిటల్. చాలామంది సాధారణంగా మా హాస్పిటల్కి వచ్చి అడిగే డౌట్లు ఎలాంటి అంటే, సార్ ఒక్కసారి డెంగ్యూ వస్తే మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా డెంగ్యూ రావచ్చండి. ముఖ్యంగా డెంగ్యూలో 4 రకాలైనటువంటి వైరస్లు ఉంటాయి, 1, 2, 3, 4 అని. ఒక వైరస్ కనుక అంటే మొదటిసారి మీకు డెంగ్యూ వచ్చినప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ఒక డెంగ్యూ వైరస్ 1 వల్ల వచ్చినట్లయితే కనుక దానివల్ల మళ్ళీ మీకు డెంగ్యూ వచ్చే అవకాశం లేదు. కానీ మిగతా 3 వైరస్ల వల్ల మళ్ళీ డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. సో జీవితంలో ఎవరికైనా 4 సార్లు డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూలో ఇంకొక అపోహ ఏంటంటే, డెంగ్యూ అనేది ఒకరి ద్వారా ఇంకొకరికి ఎలా సంక్రమిస్తుంది. డెంగ్యూ వ్యాధి వచ్చిన వాళ్ళు మీ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళు తుమ్మినా, దగ్గినా, వాళ్ళతో తిన్నా వాళ్ళ ద్వారా డెంగ్యూ రాదండి. వాళ్ళని కుట్టినటువంటి దోమలు ఏదైతే ఉన్నాయో అదే పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే అవి మిమ్మల్ని తిరిగి కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది తప్ప సాధారణంగా కలిసి ఉండడం వల్ల డెంగ్యూ రాదు. చాలామంది అడిగేటువంటి మరొక అపోహ ఏంటంటే, డెంగ్యూ వచ్చిన అందరిలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయా, ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. సాధారణంగా డెంగ్యూ అనే సంక్రమించిన ప్రతి ఒక్కరిలోని ప్లేట్లెట్స్ అనేవి అందరికీ తగ్గవండి. సాధారణంగా మొదటి 3 రోజులు జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలా ఉంటాయి. మొదటి 3 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. మరొక అపోహ ఏంటంటే, డెంగ్యూ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్ ఎక్కించాలా అని. కాదండి, ప్లేట్లెట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఎక్కించాల్సిన అవసరం లేదు. డెంగ్యూ యొక్క ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డెంగ్యూ అనేది మొదటి 3 రోజుల లక్షణాలు జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు తగ్గాక ప్లేట్లెట్స్ అనేవి తగ్గడం జరుగుతుంది 4వ రోజు నుంచి 7వ రోజు వరకు. ఆ క్రమంగా ప్లేట్లెట్ అనేవి 20,000 కంటే లేదా 15,000 కంటే తక్కువగా ఉన్నా, లేదా ఎక్కడైనా బ్లీడింగ్ అంటే రక్తస్రావం పళ్ళ చిగురులో నుంచి కానీ, కంటి నుంచి కానీ, ఎక్కడైనా ర్యాష్ రావడం కానీ ఇలాంటివి మాకు బ్లీడింగ్ అవుతున్నాయని అనిపిస్తే కనుక ప్లేట్లెట్స్ అనేవి ఎక్కిస్తూ ఉంటాం. తరచుగా డెంగ్యూ గురించి మరొక ప్రశ్న చాలామంది అడిగేది ఏంటంటే, పపాయా ఫ్రూట్ తినడం వల్ల లేదంటే కివీ ఫ్రూట్ తినడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయని. కొంతవరకు అవి ఉపయోగపడతాయి, కానీ పూర్తిగా ప్లేట్లెట్స్ అనేవి పపాయా తినడం వల్ల మాత్రమే పెరుగుతాయని ఎక్కడ మనకి ఎవిడెన్సెస్ అనేవి లేవండి. కొంతవరకు సహాయం అయితే పడవచ్చు.